to Southern Travel presents Way Daru Way, powered by Nandini Home Appliances. సో నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుండు. ఆ అన్న ఎట్లా అంటే ఇక ఇప్పుడు సంధి కొంచెం అన్ని రకాల పాటలు పాడుతూ నేను మాత్రం జోర్దార్ డించక్ డించక్ తీర్మార్ పాడతా అని అంటున్నాడు. మళ్ళీ పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ నాగరాజ్ అన్న. ఎట్లున్నావు నాగరాజ్ అన్న? మస్తున్నాక ఇవాళ ఏంది ఫుల్ డించక్ పక్కగా రిహర్సల్ చేస్తుంటే ఫుల్ డించక్ 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 తీర్మార్ అసలు ఏమన్నా జానపదం అంటేనే తీన్మార్ కదక్క. అదే జర గోల గోల మస్తు తినిపించింది. సో ఇవాళ ఫుల్ తీన్మారే అంతేనా? ఆడ కూస్తున్న దోస్తులందరూ అక్కడ వచ్చిన ఆదిత్య అన్న నిసార్ అన్న మన అక్క డాన్స్ వేయాలి ఇక్కడికి వచ్చి పక్క. ఓకే డన్. అట్లుండాలా? అట్లుంటే నేను ముగ్గురిని తీసుకుని వస్తాయి పక్క. అయితే షురూ చేసే. థ్యాంక్ యూ. గుజ్జారి గుజ్జారి మా విల్ల కింద గుంటూక కొట్టేటి గంధారుడా, 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 గుజ్జారి గుజ్జారి మా విల్ల కింద గుజ్జారి గుజ్జారి మా విల్ల కింద గుంటూక కొట్టేటి గంధారుడా, గుజ్జారి గుజ్జారి మా విల్ల కింద గుంటూక కొట్టేటి గంధారుడా, గుజ్జారి గుజ్జారి మా విల్ల కింద గుంటూక కొట్టేటి గంధారుడా. పెరుగు సద్దులు వల్లనాని వల్ల వలిపే గంధారుడా, బెల్లాము పంపిన పెరుగు సద్దులు వల్లనాని వల్ల వంపె గంధారుడా, గుంజమ్మ అరే గుంజమ్మ చెల్ గుంజమ్మ పంపిన గంజి మెతుకులు గట్టగట్ట దాగేటి గంధారుడా, గుంజమ్మ పంపిన గంజి మెతుకులు గట్టగట్ట దాగేటి గంధారుడా, గుంజమ్మ పంపిన గంజి మెతుకులు గట్టగట్ట దాగేటి గంధారుడా, గుంజమ్మ పంపిన గంజి మెతుకులు గట్టగట్ట దాగేటి గంధారుడా. బెల్లాము పంపిన పచ్చ గుర్రము వల్లనాని వల్ల వలిపే గంధారుడా, బెల్లాము పంపిన వంద గురుగులు వల్లనాని వల్ల వంపె గంధారుడా, గుంజమ్మ అరే గుంజమ్మ చెల్ గుంజమ్మ పంపిన కక్కెరగాయలో చిలు నింపి కూర్చునే గంధారుడా, పంపిన కక్కెరగాయలో చిరు నింపి కూర్చునే గంధారుడా, గుజ్జారి గుజ్జారి మా విల్ల కింద గుంటూక కొట్టేటి గంధారుడా, గుజ్జారి గుజ్జారి మా విల్ల కింద గుంటూక కొట్టేటి గంధారుడా. బెల్లాము పంపిన పచ్చు పంచలు వల్లనాని వల్ల మలిపే గంధారుడా, బెల్లాము పంపిన ఖర్చు వల్లలు వల్లనాని వల్ల వంపె గంధారుడా, గుంజమ్మ అరే గుంజమ్మ చెల్ గుంజమ్మ పంపిన సిరిగిపోయిన చేతలు వెళ్ళి నింపి కూర్చునే గంధారుడా, గుంజమ్మ పంపిన సిరిగిపోయిన పంచలు నీళ్ళు నింపి కూర్చునే గంధారుడా, గుజ్జారి గుజ్జారి మా విల్ల కింద గుంటూక కొట్టేటి 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 గంధారుడా, గుంటూక కొట్టేటి గంధారుడా, గుంటూక కొట్టేటి గంధారుడా, గుంటూక కొట్టేటి గంధారుడా, గుంటూక కొట్టేటి గంధారుడా. సూపర్ నాగరాజ్ అన్న. థ్యాంక్ యూ. అసలు ఏమన్నా అసలు గుజ్జార్ అంటే ఏంది? పల్లెటూర్ల వాళ్ళు ముద్దు పిలుచుకుంటారు. ఓ ముద్దు పేరు అన్నట్టు. ముద్దు పేరు గుజ్జారు గుజ్జారు.
ఇప్పుడు నువ్వు ముద్దుగున్నావు నువ్వు బొద్దుగున్నావు అంటారు కదా. సో అట్లా వాళ్ళు అట్లా పేరు వాళ్ళు పెట్టుకుంటారు. సూపర్ గా వాడినావు. మరి జడ్జెస్ ఏమంటారు చూద్దాం. ఆదిత్యనా ఎట్లా వాడిండు? సూపర్ దున్నేసాడు. సూపర్ నిజంగా దున్నేసిండు. ఏమన్నా చెప్పినావు అన్న? చాలా బాగుంది నాకు. థ్యాంక్ యూ సార్. మధ్య మధ్యలో కొంచెం లిరిక్ వాళ్ళ జాగ్రత్తగా వినాలనిపించింది ఈ పాట. ఎందుకో మీనింగ్ ఉంది, డెఫినెట్ గా బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. కాకపోతే మీరు చెప్పిన పని ఒకటి చేయలేదు. వచ్చి అందరం కలిసి డాన్స్ ఆడాలి కదా. డాన్స్ చేయిస్తానని చెప్పి టెన్షన్ లో మర్చిపోయినట్టున్నారు. కానీ మీకు తెలియదు ఏంటంటే టేబుల్ కింద నేను చేశాను. నా కాళ్ళు కంటిన్యూస్ గా ఆడుతూనే ఉన్నాయి. థ్యాంక్ యూ రేస్ గుర్రంలో శృతిహాసన్ టైప్ లో లోపల బయటకు అలా కూర్చుని ఉన్నాం. కానీ నీట్ గా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అన్నాక మీరేమంటారు? దిగు 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 నాగా దిగరా సుందర నాగా పాడు 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 నాగరాజ్ నీ పాటే మొదలు వెయ్యి నాగరాజ్ ఆ పాడు 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 నాగరాజ్ నీ పాటే మొదలు వేసే నాగరాజ్. అది సూపర్, చాలా బాగా పాడాడు. సార్ చెప్పినట్టుగా మంచి అర్థం ఉంది పాటలో. చక్కగా మంచి జానపదం, మనకి తెలిసిన జానపదం, మనకి అందరికి మనసుకు నచ్చే జానపదం. అది మంచి జానపదాన్ని ఎక్కడ ఏ పదంలోంచి పాము కదా ఎక్కడి నుంచో లాక్కొచ్చాడు పదంలోంచి. ఎక్కడి నుంచి తెచ్చావమ్మా ఈ జానపదం? అంటే ఇది సేకరణ జానపదం. అదే ఎవరు రాసింది కాదు, సేకరించి పల్లెటూర్లలో అమ్మలక్కలు కలుపులు తీసుకుంటూ వాడుకునే పాటలు. అదే జానపదాలు అంటే చాలా వరకు సేకరణ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి కొన్ని చోట్ల ఒక పల్లవి ఏదో దొరుకుతుంది, ఆ పల్లవిని కొంచెం లాక్కెళ్ళడానికన్నా రాయాల్సి వస్తుంది. అలా చాలా పాటలు ఉంటాయి. అది సార్ చెప్పినట్టుగా దున్నుంటే ఈ పాటికి నిజంగా పంటలు పండే నేల ఈ పాటికి పండేసేది కూడా. అంత బాగా చేసావు. సోనీ బాగా సహకరించింది నీకు. జానపదం అంటే జనంలోంచి వచ్చిన పాటలు కాబట్టి దానికి శృతి లయ ఉండదేమో అనుకుంటారు. కాదు, ప్రతి దానికి శృతి లయ అన్నీ ఉంటాయి, ప్రతి పాటకి ఉంటాయి. కాకపోతే అంటే అదొక్కటి కొంచెం మధ్యలో మిస్ అయ్యావు కదా. తెలిసిందా నీకు? తేడా తెలుస్తుందా? అది ఎందుకంటే మనకంటే ముందు మన ప్రేక్షకులు బాగా గమనిస్తారు అవి. అందుకని ఒక మార్క్ తగ్గింది, లేకపోతే నేను 10 ఇచ్చేస్తాను. ఇదిగో 9. థ్యాంక్ యూ అక్క. నిసార్ బాయ్ మీరేం చెప్తారు? పట్టుకున్న భార్య పట్టు దోతిచ్చినా కానీ వాడు కట్టుకోడట. గుంజమ్మ పాత పీలికెళ్ళిచ్చినా కానీ చినిపోయిన దోచాక అదే కట్టుకుంటాడట. ఆ పాటలు అర్థం అదే అన్నట్టు. కట్టుకునే భార్య మంచిగా పెరుగన్నం సర్ది పెట్టినా వాడు తినడట. కానీ ఆమె పాసిపోయిన అన్నం పెట్టినా కానీ వాడు అదే కావాలంటాడట. అయ్యవరా గుంజమ్మ. అయితే ఏంటంటే కొంచెం లాస్ట్ సందేశం ఇస్తే బాగుండు అనిపించింది. మరి ఆ గుంజమ్మ దారిలో పోతే నువ్వు కూడా గుంజల పాలు అయిపోతావు తమ్మి. అందుకని కొంచెం కట్టుకున్నా మర్చిపోకు అని అట్లా ఒక సజెషన్ ఇస్తే బాగుండేది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్. లిరిక్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయి ఇప్పుడు కన్నా. అంటే ఈ మార్క్స్ యాడ్ అయితే నువ్వు ఎలిమినేట్ అవుతున్నాను అందరు దిమాక్లో, నేను పోతున్నా దిమాక్లో పెట్టుకొని పాట పాడితే ఇట్లానే ఉంటుంది. అసలు దిమాక్లోకి వెళ్ళి తీసేయండి. ఓకే ఏమన్నా అవుతుందా? బో తాలియా ఏవి అద్దిమల. సో అసలు ఏం పెట్టుకోకుండా సూపర్ గా పాడేస్తే సూపర్ గా ప్రాక్టీస్ చేయండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డబ్బున పోయి జల్దిన వచ్చేస్తాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. సదర్న్ ట్రావెల్ ప్రెజెంట్స్ వే దరు వే పవర్డ్ బై శ్రీ నందిని హోమ్ అప్లయన్సెస్ లో ఒక షిట్టి బ్రేక్. నారా లోకేష్ ఎక్కడా పాల్గొనడం లేదు, కొన్ని సర్వేలు చేయిస్తున్నాడు పార్టీ తరఫున. ఆ సర్వేల వివరాలను మాత్రమే మీటింగ్లో నారా లోకేష్ అందజేస్తున్నాడు. కాబట్టి ఇది ఎలాంటి తప్పు